ఇది నమ్మండి, అది నమ్మండి, అది నమ్మండి, అది అంతేగాని నేను ఇప్పుడు పోటీ పడి మాట్లాడడానికి టైం కాదనిపిస్తుంది నాకు. ఓకే, సిద్ధాంత్ గారు, ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమి ప్రభావం ఏ దేశం మీద ఉంటుందంటారు? అంటే మన దేశం మీద ఏమైనా ప్రభావం ఉంటుందంటారా? మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు అది సబబు. వారు సైన్స్ ప్రకారంగా వాళ్ళు చదివిన దాని మీదకి వాళ్ళు స్టడీ చేసింది. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. మనం దాన్ని తోచిపారేయడానికి లేదు. అయితే ఒకప్పుడు ఈ పాత్ర ఏమిటంటే మన ఋషులు మునులు చేసింది అదే పని. వాళ్ళు అడవులలో ఉండి ఏదో తపస్సు అంటే వాళ్ళు ఏమిటంటే స్టడీ చేస్తుంటారు. ఇప్పుడు కూడా మీరు చూడండి, కొంతమంది సైంటిస్టులు అండర్ గ్రౌండ్ ఎక్కడో ఉండి దాన్ని పరిశోధనలు చేస్తుంటారు. వాళ్ళు మన జనాలలో కనబడరు. వాళ్ళని కూడా చూస్తుండొచ్చు, గడ్డాలు మీసాలు పెరిగి వాళ్ళు అక్కడ లోపల ఉండి వాళ్ళన్ని స్టడీ చేస్తుంటారు. అప్పుడు వీళ్ళు చేసింది ఋషులు మునులు అదే, కాకపోతే భాష మారింది, పేరు మారింది. వాళ్ళు చేసింది అదే. వాళ్ళు వాటిని చూసి దీనివల్ల జరిగే మంచి చెడులు చెప్పిండ్రు. ఫలానా మంచిది, ఫలానా చెడ్డాని. ఈ దీంట్లో కూడా ఇప్పుడు మీరు అనేది ఏమిటంటే ఈ షష్టగ్రహ కూటము 2 రోజులలో ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు. పంచగ్రహ కూటం అయిపోయింది అది. దాని తర్వాత 4 రోజుల తర్వాత ఇంకొక 15 రోజుల లోపలనే కుజుడు ఏమిటిదనంటే నీచలోకి వస్తున్నాడు. దాని ప్రభావం కూడా ఉంటుంది. ఇవి మార్పులు ప్రకృతిలో సహజంగా వచ్చే మార్పులు అండి. మన దేశం మీద ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ ఏం లేదంటారు? షష్టగారు ఇవన్నీ చెప్తున్నాను కదా, ఎంత భయపడవలసినంత ఉండదు. అది మనుషుల మీద, మన మీద, సమాజం మీద ఉండదు. దేశాల మీద అక్కడ ఇప్పుడు కొన్ని చెప్పాలంటే రాజకీయంగా కానివ్వండి, ఇంకో రకంగా కానివ్వండి, అక్కడెక్కడో జరగవచ్చు. కానీ ప్రజల మీద దాని ప్రభావం ఉంటుందని భయపడవలసిన అవసరం. అంటే దాని వల్ల కలిగే అనర్థాలు ఎలా ఉంటాయి? మనకేం ఉండదండి. దేశానికి రావచ్చు, ఇప్పుడు ఇబ్బందులు రావచ్చు. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం అక్కడ రాజకీయాల గురించి మాట్లాడదు. అందరికి తెలుసు ఏం జరుగుతున్నదో, ప్రపంచంలో ఏం జరుగుతున్నదో తెలుసు. అటువంటి జరిగే అవకాశాలు, యుద్ధాలు జరుగుతున్నాయి. దాన్ని వీ కెనాట్ స్టాప్. చెప్తే వినే పరిస్థితులు అవి కొన్ని ఇటువంటి జరగచ్చు. కానీ సామాన్య ప్రజలకు ఇమ్మీడియట్ గా దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. నేను చెప్పేది అది. అంటే షష్టగ్రహ కూటాన్ని ఎలా ఎదుర్కోవాలి? దీని గురించి శాస్త్రీయ దృక్పథం ఏంటంటారు? జాగ్రత్తగా ఉండాలండి. మన మీద దాని ప్రభావం ఏం లేదు. ఇప్పుడు రేపు 2 రోజులైతే మీకు పంచాంగ శ్రవణాలను అన్ని చెప్తారు, ఏ రాశి వారికి ఎట్లుంది ఏం చెప్తే జాగ్రత్తగా ఉండాలి. అది భయపెట్టద్దు. మనోధైర్యాన్ని కొరకే మీకు ఏమిటంటే ఈ రాశి ఫలాలు చెప్తారు. భయపడవలసిన అవసరం లేదు. సరే, ఇట్లా బాగాలేదు. ఇప్పుడు వర్షాకాలము, వర్షం వచ్చే ప్రమాదం ఉన్నది, మేఘాలు ఉదయిపోయి ఉంది. మనం బయటకు వెళ్లాల్సి ఉంది. ఏం చేస్తాం? మనము గొడుగు తీసుకుపోతాం, ఒక రెయిన్ కోట్, జాగ్రత్తగా బయటకు వెళ్తాం. వర్షం పడొచ్చు, పడకపోవచ్చు. పడితే ఒక్కొక్కసారి మీరు తీసుకుపోయిన గొడుగు కూడా అవి గాలికో దేనికో ఎగిరిపోవచ్చు. కాబట్టి ఏమిటంటే సంభవ అసంభవాల గురించి మనం భయపడవలసిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటివి ఉన్నప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ తగులుతుంది అంటే అందరికీ తగులుతుందా అండి? ఎండలో 2 వీలర్ మీద ఎండలో వర్క్ చేసే ఎందరో మంది కార్మికులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. జరుగుతున్నదా ఏమైనా ప్రమాదం? జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. అందరి యొక్క దేహం యొక్క పరిస్థితి ఒక రకంగా ఉండదు. కొందరు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేరు. ఇవి సూచనలు మట్టిగే. దాన్ని ఏదో రాద్ధాంతం చేసి భయపడవలసిన అవసరం లేదు, భయపెట్టకూడదు కూడా. జాగ్రత్తగా ఉండవని ఒక సూచన. ఏదైనా వస్తే ఒక్కసారి ఏదో సర్ప్రైజ్ కాకూడదు. అట్లా అందుకోరకని చెప్తాను అంతే. మల్లికార్జున్ గారు, సైన్స్ పరంగా ఇలా 6 గ్రహాలు ఒకే చోటికి రావడం వల్ల అంటే ఏంటి?